హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసి మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. మరి లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి తెలుగు సినీ పరిశ్రమలో అతి బలమైన పాత్రలు పోషించిన హీరోయిన్ లో ఒక్కరుగా నిలిచారు. కర్తవ్యం సినిమా కోసం 1990లో జాతీయ ఉత్తమ పురస్కారం కూడా అందుకున్నారు. ఆమె తన కెరియర్ లో 180 పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఆమె నటించారు. మామూలు ప్రేమ కథల కన్నా యాక్షన్, పోలీస్, రాజకీయ నేపథ్యం ఉన్న కథల్ని ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఒకప్పుడు ఆమెకు లేడీ సూపర్ స్టార్ అని బిరుదు కూడా దక్కింది. విజయశాంతి పెద్ద సంఖ్యలో డబ్బింగ్ చెయ్యని హీరోయిన్. ఎందుకంటే ఆమె స్వయంగా తన డైలాగ్స్ చెప్పేవారు. ఆమె నటించిన సినిమాలు వసే రాములమ్మ, ప్రతిఘటన, కర్తవ్యం, ఆరాధన, స్వయం కృషి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచాయి. సినిమాల్లో తన విజయాంతరం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్లమెంట్ సభ్యురాలుగా కూడా సేవలు అందించారు. విజయశాంతి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్. ముఖ్యంగా మహిళల మధ్య ఆమెకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఆమె చాలా కాలం తర్వాత సరిలేరు నీకెవ్వరు 2020లో ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించి సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్. ఇలాంటి మరిన్ని తెలుగు సినీ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.